న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. జూబ్లీ హిల్స్ బైపోల్ కు కౌంట్ డౌన్ మొదలైపోయింది. 2 రోజుల్లో ప్రచారానికి తెరపడనుంది. అన్ని పార్టీల్లో ఉత్కంఠ నెలకొంది. ఓటరు పల్స్ పట్టే పనిలో నేతలు బిజీ అయ్యారు. లాస్ట్ మూమెంట్ లో డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లేందుకు అటు ప్రయత్నాలు కూడా ముమ్మరం అవుతున్నాయి. అయితే ఇక ఎన్నికల స్క్వాడ్ తనిఖీలు కూడా కలకలం రేపుతున్నాయి. బీజేపీకి డిపాజిట్ రాదని సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బండి సంజయ్ కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ పోర్ అయితే కొనసాగుతుంది. ఇదే అంశం గురించి ఇవాళ డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి చెనగాని దయాకర్ గారు జాయిన్ అయ్యారు, అండ్ బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, అండ్ బీఆర్ఎస్ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఎస్, ముందుగా రామ్మూర్తి గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏంటి, ఎలా జరుగుతుంది మీ ప్రచారం? జూబ్లీ హిల్స్ బైపోల్ కి సమయం దగ్గర పడుతుంది. అండ్ ఇంకొకటి, రోజు రోజుకి మొన్న హరీష్ రావు కూడా ఒక కమెంట్ అయితే చేశారు. అదేదైతే కూడా ఫ్లయింగ్ స్క్వాడ్, ఎన్నికల టైంలో ఫ్లయింగ్ స్క్వాడ్ చేయడం అది సహజమే, అది చేయాలి కూడా. వాళ్ళ డ్యూటీకి కూడా మీరు ఏదైతే ఈ రకంగా కమెంట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్? కేవలం కొన్ని ఇళ్ల దగ్గర కాపలా ఉంటున్నారు, మా పైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు అని చెప్పేసి ఇలా మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఏం చెప్తారు దీనికి? అందరికి నమస్కారము. వినబడుతుందా నా వాయిస్? చెప్పండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగానైనా గెలవాలనే ఒక లక్ష్యంతో తప్ప ఎన్ని మోసాలు చేసైనా, ఎన్ని కుట్రలు చేసైనా, ఎన్ని అబద్ధాలు ఆడైనా ఈ ఎన్నిక గెలవాలి అనే అడ్డదారులలో ఇష్టం వచ్చినట్టు పోతున్నారు. అందులో భాగంగానే వాళ్ళు ఒకటి కాదు, హరీష్ రావు గారు, మా కేటీఆర్ గారు చెప్పింది 1-2 విషయాలు, కానీ చాలా విషయాలలో ప్రభుత్వం అండతో ప్రభుత్వం ఉన్నదని అధికార దహంతో ఎట్టి పరిస్థితుల్లో ఇది గెలిస్తే నా సీటు పోతుంది, ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం ఉన్నది, లేదా ఎమ్మెల్యేలు కూడా అందరు కూడా ఎక్కడోళ్ళు ఎక్కడ అయ్యే అవకాశం ఉన్నదని భయపడి ఇష్టం వచ్చినట్టు కులాలకు తిడుతున్నాడు, మతాలను తిడుతున్నాడు, ప్రజలను తిడుతున్నాడు, అటు కాలేజీ వాళ్ళని తిడుతున్నాడు, పిల్లల్ని తిడుతున్నాడు, నిరుద్యోగులను తిడుతున్నాడు, ఉద్యోగులను తిడుతున్నాడు. ఇక ఏం చేస్తున్నాడో ఆయన నోటికే మొక్కాల ముఖ్యమంత్రి గారికి. కాబట్టి ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఓడిపోతామనే భయం ఏర్పడ్డది. ఆ భయంలో నుంచే ఇవన్నీ ఆలోచనలు పుడుతున్నాయి. ఎవరెన్ని చేసినా, ఆయన ఎన్ని కుతంత్రాలు చేసినా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలవబోతుంది. ఎందుకంటే మేమందరము స్థానికంగా తిరుగుతున్నాం కాబట్టి, ప్రతి గల్లీ తిరుగుతున్నాం కాబట్టి, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాం కాబట్టి వాళ్ళ యొక్క మనోభావాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలలో మేము అనుకున్నది ఏ ఒక్కటి కూడా కాలేదు, మాకు ఏ ఒక్క పథకం కూడా అందలేదు అని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కాబట్టి వృద్ధులు గాని, మహిళలు గాని, ఉద్యోగులు గాని, నిరుద్యోగులు గాని, చిన్న పనులు చేసుకునే వాళ్ళు గాని, ఒకప్పుడు 3 సంవత్సరాల క్రితం మాకు 2 సంవత్సరాల క్రితం బ్రహ్మాండమైన పనులు దొరికేది. ఇప్పుడు కనీసం టాపీ మేస్త్రి పనికి పోదామన్న పనులు లేని పరిస్థితిలో ఉన్నది. ఒకటి, ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ రంగంలోకి దిగితే దాన్ని కూడా అది తప్పుపడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఎలక్షన్స్ టైంలో సహజమే కదా సోదరు. ఫ్లయింగ్ స్క్వాడ్ అంటే దానికి ఒక పరిధి ఉంటదండి. ఇప్పుడు మా నాయకుడి ఇంట్లో, అది కూకట్పల్లి నియోజకవర్గంలో ఇల్లు ఉంటది, అక్కడికి పోయి సోదాలు ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఒక ఎమ్మెల్సీ ఇల్లుని డైరెక్ట్ ఒక 100 మంది పోలీసులతోటి డైరెక్ట్ పోయి సెర్చ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? అంటే భయపడుతున్నారా? మీకు నిజంగా ఏదైనా ఉంటే విత్ ఇన్ పరిధిలో, జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో మీరు ఏదైనా చేయొచ్చు. ఈ రాష్ట్రంలో ఎక్కడికైనా పోతాం, వాళ్ళ ఇళ్లకు పోతాం, వాళ్ళ ఇళ్లలో అనుమతి లేకుండా లోపలికి వెళ్ళిపోయి ఏదైనా చేస్తాం. మేమే అవసరమైతే డబ్బు కట్టడం లోపల పెట్టి వీళ్ళని బదనాం చేయాలనే కుట్ర చేయడమే చాలా దుర్మార్గం అని అంటున్నాం. వాళ్ళు మీరు చేసుకుంటే విత్ ఇన్ పరిధిలో ఉన్న జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఆ పరిధిలో మీరు ఏమైనా చేసుకుంటే, ఏమైనా అవాంఛనీయ సంఘటనలు బీఆర్ఎస్ పార్టీ చేస్తే మీరు కరెక్ట్ చర్య తీసుకోండి, వద్దంటా లేదు. కానీ మేము ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు చేయడం లేదు, లేదా ఎక్కడ మేము మన రాజ్యాంగానికి ఉల్లంఘన జరగడం లేదు. చాలా క్లియర్ గా, నీట్ గా మాకున్న హక్కు ప్రకారం మేము తిరుగుతున్నాం, మేము మాట్లాడుతున్నాం. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఇళ్లకు చూసి ఎలాంటి అనుమతి లేకుండా మీరు వచ్చి మీరే డబ్బు సంచులు లోపల పెట్టి, అటు మా వివేకానంద గౌడ్ గారు గాని, అటు ఎమ్మెల్సీ శంభుపురి రాజు గారు గాని,
అలానే చాలా మా నాయకులు అంటే ఎవరు డబ్బు సంచులు ఎవరు తీసుకొచ్చి పెట్టారు? ఎవరు డబ్బు సంచులు తీసుకొచ్చి పెట్టారని అంటున్నారు కదా, ఎవరు తీసుకొచ్చి పెట్టారు? అంటే డబ్బు సంచులు తీసుకొచ్చి పెట్టాలనే ఒక దురుద్దేశంతో మా ఇళ్లలో మా నాయకుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. ఎందుకో మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇళ్లలో సోదాలు ఎందుకో చేయరు, ఎందుకో వాళ్ళ ఇళ్లలోకి పోరు అంటే అంటే మీకు భయపడుతున్నారు మీరు ఇప్పుడు ఆల్రెడీ మా గెలుపు ఖాయం అయిపోయింది. మా గెలుపు మెజార్టీ కోసమే ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ రేపు ఉన్నది ప్రచారం. రామ్మూర్తి గారు మళ్ళీ వస్తాను ఒక నిమిషం. అదే విధంగా డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. మల్లేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా, నమస్కారం. నమస్తే అండి. ఏంటి ఎంతవరకు వచ్చింది జూబ్లీ హిల్స్ లో మీ ప్రచారాలు, ఎంతవరకు వచ్చాయి? అండ్ ఇంకోటి బండి సంజయ్ కమెంట్స్ కి ఏ రకంగా సమర్థిస్తారు, ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా భారతీయ జనతా పార్టీ అక్కడ పనిచేస్తా ఉన్నది. మా కార్యకర్తలు ప్రజల్లో కూడా చాలా మార్పు వచ్చింది, చాలా పోలుస్తా ఉన్నారు సొంతగా. అసలు కాంగ్రెస్ చేసింది ఏంది? వాగ్దానాల మాటలు తప్ప, ఆ పేపర్లో వాగ్దానాలు తప్ప చూసేది ఏముంది, జరిగేది ఏముంది? గ్రౌండ్ రియాలిటీ చూస్తే ఏమాత్రంగా కూడా ఏవి కూడా అమలు జరగలేదు. పైపెచ్చు తిట్టడమే లక్ష్యంగా పెట్టుకొని మాట్లాడి ఓట్లాడితే ప్రజలు ఎవ్వరు కూడా నమ్మరు, ప్రజలు సపోర్ట్ చేయరు. ప్రభుత్వం అంటే చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల ముందర చెప్పడానికి ఏమున్నాయి చెప్పండి. అక్కడ ఆ జూబ్లీస్ యొక్క డెవలప్మెంట్ గురించి కావచ్చు, ఈ యొక్క 2 సంవత్సరాల కాలంలో, లేదంటే గతంలోని బీఆర్ఎస్ సర్కార్లోని డెవలప్మెంట్ గురించి చూస్తే ఈ యొక్క 12 సంవత్సరాల కాలంలో, లేదంటే అంతకు ముందు కూడా కాలంలో జూబ్లీస్ ఏ రకంగా పట్టించుకోలేదో దాని కారణంగా స్లమ్స్ గానే ఉండిపోయినాయి. పేదరికంగా ఉండిపోయింది. అనేక సమస్యలతో కొట్టుముట్టాడుతున్నటువంటి పేదలు ఆ ప్రాంతంలో ఉన్న విషయాన్ని బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కొన్ని టీవీలలో కనిపిస్తూ ఉంటాయి, కొందరేమో యూట్యూబ్లలో కనబడుతూ ఉన్నాయి, అనేక వాళ్ళ స్టేట్మెంట్స్ కనబడుతూ ఉన్నాయి. అయినా ఇంత జరిగిన తర్వాత కూడాను తప్పు కళ్ళ ముందర కనబడుతున్నది, నిర్లక్ష్యం కళ్ళ ముందర కనబడుతున్నది. అయినా ఎక్కడ కూడాను ఆ యొక్క బాధ, ఆ యొక్క తప్పు, ఆత్మన్యూన్యత భావం ఎక్కడ కనబడతలేదు. ఇంకా పైపెచ్చి గొప్పగా మాట్లాడుకుంటా ఉన్నారు. అబద్ధాల యొక్క పుట్టలు మొత్తం చరిత్ర మాట్లాడుతున్నారు 2 పార్టీలు కూడా. ఇది ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. బోత్ పార్టీస్ సేమ్. 2 పార్టీలతోని జరిగింది ఏం లేదు, ఆత్మ వంచన తప్ప. మేమంతా ఓటేసింది మోసపోయినాం. ఈ 2 పార్టీలు మాకేం పనికి రావు అన్న విషయం. ఒకటి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి శ్రీనివాస్ గారు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ సంబంధించి సరే చూడాలంటే కాంగ్రెస్ కి సంబంధించి అక్కడ స్థానికుడు నవీన్ యాదవ్ చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నాడు. అండ్ ఇంకోటి బీసీ అని చెప్పేసి అదొక పాయింట్ అంటున్నారు. అండ్ ఎంఐఎం మద్దతు కానివ్వండి, మైనార్టీల ఓట్లు కానివ్వండి, ఎక్కువగా మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన కమెంట్స్ కానీ ఇవన్నీ చూస్తే కొంచెం నవీన్ యాదవ్ కి ప్లస్ అవుతుంది. అండ్ కమింగ్ టు బీఆర్ఎస్ కి వస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మాగంటి గోపీనాథ్. ఆ ఫ్యామిలీతోని కాస్త అక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా మందికి ఒక సంబంధాలు కానీ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ లో చూసినా కూడా బలమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఓట్లేయడానికి. బీజేపీ ఏం అడిగి ఓట్లు వేయించుకుంటుంది? మీకేంటి బలమైన ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అక్కడ? మీ పొజిషన్ బలమైన ఫ్యాక్టర్ భారతీయ జనతా పార్టీ. బలమైన ఫ్యాక్టరు మోదీ గారి యొక్క నాయకత్వంలో గుడ్ గవర్నెన్స్ ఈ దేశంలో ఏ రకంగా నడుస్తున్నది, ఈ పార్టీ ఈ రాష్ట్రానికి కూడా ఎంతవరకు మనం ఎందుకు సమర్థించద్దన్న విషయము ఆ యొక్క ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఒక పెద్ద ఇన్సిడెంట్స్ చూస్తున్నాం మనం. బీసీ, ఎస్సీ, ఎస్టీ యువకుల ఆ యొక్క కుటుంబాల్లో ఎంత మార్పు వచ్చిందో ఆ కాంగ్రెస్ పార్టీ సర్కార్కే తెలుసు. కాబట్టి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ యొక్క ఉద్యమం, దాని యొక్క శగమ ఆ యొక్క నియోజకవర్గంలో తాకింది. కాబట్టి రెచ్చిపోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడినారు. నిజంగా కూడా నేను అనుకోలేదు ముఖ్యమంత్రి గారు ఆ రకంగా మాట్లాడతారని చెప్పేసి. పేర్లు తీసుకొని పబ్లిక్ లో ప్రెస్ ముందర ప్రెస్ వాళ్ళతో ఆ రకంగా మాట్లాడడం, బెదిరించేటువంటి మీ బెదిరింపులకు భయపడేది ఉంటే మేము ఉద్యమం చేయం. ఆ యొక్క విద్యార్థులు రోడ్ల మీదకి రారు, ఉద్యమాలతోనే కదా ప్రభుత్వాలు మారినాయి. సో దట్ ఇండికేట్స్ ఎక్కడో ఒక చోట ఓటమి అనే భయం భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఈ యొక్క భయం మాత్రం వాళ్ళ మనసులో తిరుగుతా ఉన్నది ఆలోచన. కాబట్టి రెచ్చిపోయి మాట్లాడతాం. ఏ పొజిషన్ ఉన్నారు? ఫస్టా, సెకండా, థర్డా? ఏ పొజిషన్ లో ఉంది బీజేపీ జూబ్లీ? మేమే గెలుస్తాం. మీరే ఫస్ట్ ఉన్నారా? ఓకే, డెఫినెట్ గెలుస్తాం. ఎందుకు ఆ అనుమానం ఎందుకు?
ఓకే ఓకే, నేను మళ్ళీ వస్తాను నేను మీ దగ్గరికి. ఎస్, నెక్స్ట్ దయాకర్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఏమైంది అసలు, కాంగ్రెస్ కి ఏమైంది సడన్ గా, రేవంత్ రెడ్డికి ఏమైంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, అభ్యర్థిని క్యాండిడేట్ ని డిక్లేర్ చేసినప్పుడు నవీన్ యాదవ్ గ్రాఫ్ ఇక్కడ ఉండే, రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి ఇక్కడికి వచ్చేసింది. సొంత పార్టీలోనే ఈ రకంగా విమర్శలు వస్తున్నాయి. ఎందుకు, ఏమన్నా భయపడుతున్నారా, ఏమన్నా ఇన్సెక్యూరిటీ ఫామ్ అయింది? సరే, ఈ ఉప ఎన్నికలు గెలిస్తున్నా మీరు ఆల్రెడీ ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వం వస్తుంది పోతుంది అన్నది ఏమీ లేదు, కానీ ఇంత సీరియస్ గా తీసుకున్నారంటే మన రేవంత్ రెడ్డి కుర్చీకి ఏమైనా ఎసరు పట్టిందా, ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కాబట్టి ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ అవినీతికి 24 నెలల ప్రజాపాలన జరుగుతున్నటువంటి ఎన్నికలు ఇవి. ప్రజలు, జూబ్లీహిల్స్ ప్రజలు 10 ఏళ్లుగా విధ్వంసానికి, అభివృద్ధికి నోచుకోక నిర్లక్ష్యానికి లోనై ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ 150 కోట్లతోనే 3 మంత్రులు మొత్తం గల్లీ గల్లీలో తిరిగి అక్కడ అభివృద్ధి మీద సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి పైన సంక్షేమం కావచ్చు, సమీక్షలు చేసి ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ప్రజాపాలనకు, కాంగ్రెస్ అభ్యర్థికి, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వానికి పట్టం కట్టబోతా ఉన్నారు. మీరు చూడండి, జూబ్లీహిల్స్ లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే, కాంగ్రెస్ అభ్యర్థినే. ఎందుకంటే అక్కడ 10 ఏళ్ల పాటు అవినీతి చేసి అక్కడ ఏ సమస్య, డ్రైనేజీ సమస్య ఉంది, లేకపోతే వాటర్ సమస్య ఉంది, లేకపోతే అనేక ఉన్నటువంటి కాలనీల సమస్యలు ఉన్నాయి. రకరకాలుగా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గతంలో అక్కడ ప్రజలు రాత్రి 10 అయితే గల్లీలలో తిరగాలంటే ఇవాళ గంజాయి కావచ్చు, మాదక ద్రవ్యాల విషయాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా భయభ్రాంతులతో ఉన్నటువంటి నేను అనేది షేక్పేట ఏరియాలో ఇప్పటికీ రవాణా వసతి లేదు 10 ఏళ్లలో. ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం బోరబండి బస్తీ కావచ్చు, యూసఫ్గూడ బస్తీలు కావచ్చు, అన్ని అంశాల మీద ఇవాళ అనేక ఉన్నటువంటి 4000 ఇండ్లను అక్కడ కూడా మంజూరు చేసి పేదవాళ్లకు కూడా అక్కడ ఇల్లు కట్టించాలనే ఆలోచన ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి అక్కడ అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఇవాళ పార్టీల పంతాలు కాదు, మాకు అభివృద్ధి కావాలి, మాకు నీళ్లు కావాలి, వసతి కావాలి. ఈ విషయాన్ని మాట్లాడితే మంచిగా ఉండేది. అభివృద్ధి కావాలి, డెవలప్మెంట్ మీరు ఏం చేశారు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బాగుండేది. కానీ రేవంత్ రెడ్డి మతాలను ఎందుకు తీసుకొస్తున్నారు? సెక్యులర్ అంటే మాది సెక్యులర్ పార్టీ, మేము రాజ్యాంగంగా మీరు ప్రమాణాలు చేసుకొని ఇప్పుడు వచ్చేసి మతం గురించి హైలైట్ చేస్తుంటే ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొత్తగా కాదు కదండి. కాంగ్రెస్ పార్టీ మా అన్ని లౌకికవాదాన్ని, కుల మతాలకు అతీతంగా సెక్యులర్ భావజాలంతో ప్రజల మధ్య మత విద్వేషాలు సృష్టించి మతం పేరు మీద ఓట్లాడుకునే బీజేపీకి అభివృద్ధి అవసరం లేదు, మతం కావాలి. వాళ్ళకి ఎన్నికలప్పుడే హిందువులను తీసుకొస్తారు, ఎన్నికలప్పుడే మతాన్ని తీసుకొస్తారు. అసలు బండి సంజయ్ ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా? మాగంటి గోపీనాథ్ ఆస్తులంట ఇవాళ ప్రభుత్వానికి బదిలీ అయిన మాట్లాడితే అసలు సంబంధం ఉందంటే నాకు అర్థం కాక ఆయన మాట్లాడే మాటల్లో మినిమం అవగాహన లేని ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతా ఉన్నాడు. చాలా సిగ్గుపడతా ఉన్నాం మేము. మీకు నిజంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకి ఏం తీసుకొచ్చారు అది చెప్పకుండా ఇవాళ మతాల మధ్య విద్వేషం చేసి దేవుడి పేరు మీద చెప్పి మతం పేరు చెప్తే ఓట్లు పడతాయండి. అక్కడ ప్రజలు దీర్ఘకాలికంగా సమస్యలతో ఉన్నారు. మేము అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. హైదరాబాద్ నగరాన్ని ఒక రోల్ మోడల్ గా చేయాలనుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి హయాంలో కావచ్చు, గతంలో చంద్రబాబు హయాంలో జరిగినటువంటి హైదరాబాద్ అభివృద్ధిని ఇప్పుడు మళ్ళీ మనం ఔటర్ రింగ్ రోడ్ కట్టినాం, ఎయిర్పోర్ట్ కట్టినాం, ఇట్లా ఉన్నటువంటి ఫ్లైఓవర్ నిర్మించినాం. ఇట్లా మళ్ళీ హైదరాబాద్ అభివృద్ధిని అదే ప్రాంతంలో జూబ్లీహిల్స్ కూడా దీన్ని అభివృద్ధి చేయాలి. అక్కడ అనేక ఉన్నటువంటి స్లమ్ములు ఉన్నాయి, ఆ స్లమ్ములలో వాటర్ సమస్య ఉంది, అక్కడ ఉన్నటువంటి కాలనీలలో రోడ్ల సమస్య ఉంది. ఈ సమస్యల పరిష్కారానికి మనం మార్గాన్ని సుముఖం చేయాలి, అక్కడ అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సమస్యలు మీరు చెప్పిన సమస్యలు ఇప్పటికి ఉన్నాయి, సమస్యలు అనేక ఉన్నటువంటి 20 నెలలుగా మేము సమీక్ష చేసినాం. ఇవాళ అవకాశం వచ్చింది, ఇవాళ మాకు చేసే అవకాశం వచ్చింది కాబట్టి 3 మంత్రులు 4 నెలలుగా ప్రతి గల్లీలో తిరిగి అక్కడ సమస్యల పరిష్కారం తీసుకొని వెంటనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదండి. అభ్యర్థిని ముందర పెట్టుకొని సానుభూతి ఓట్లు తప్ప కేటీఆర్ నాయకత్వానికి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిపోతా ఉంది ఈ ఎన్నికలు. మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వస్తాను, ఒక నిమిషం, నేను దయాకర్ గారు మళ్ళీ వస్తాను. మల్లేశ్వర్ గారు, గుడ్ మార్నింగ్.
సో చూస్తున్నాం అన్ని పార్టీల వర్షన్స్ వింటున్నారు. అండ్ ఇంకొకటి మీరు కూడా ఇది క్షుణ్ణంగా పరిశీలిస్తూనే ఉంటారు, ఈ జూబ్లీ హిల్స్ సంబంధించి కూడా వింటూనే ఉన్నారు. సో ఏంటి, ఏ పార్టీ పరంగా చూసినా అటు సీఎం రేవంత్ రెడ్డి వచ్చేసి సరే అటు 10 ఏళ్ల పాలన అవన్నీ విషయాలు పక్కన పెట్టినా 2 ఏళ్ల పాలన దగ్గర 2 ఏళ్ళు కావస్తుంది. 2 ఏళ్ల పాలనకు నమ్మండి, ఈసారి నమ్మండి అంటూ కూడా ప్రజలకు చెప్పేసి రేవంత్ రెడ్డి ఈ రకంగా కమెంట్లు, సరే బండి సంజయ్ కమెంట్, మతాలు కానీ రకరకాలుగా అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో ఏంటి మీ స్ట్రాటజీ, ఏమనుకుంటున్నారు, ఏ రకంగా వెళ్తుంది, ఏ పార్టీ బలబలగాలు ఏ రకంగా ఉన్నాయనుకోవచ్చు? ముందుగా ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ బట్టగడుతుందా బతుకుతుందా అనే క్రమంలో మరి ఆనాడు మాణిక్ ఠాగూర్ ఒక మట్టిలోని మాణిక్యాన్ని తీసినామని చెప్పుకున్నట్టు రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడిగా ఇచ్చి వాళ్ళ కేసీఆర్ మీద ఢీ కొట్టే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ అధికారము సరే 6 గ్యారంటీలు ఇటువంటి ఇవన్నీ ఇచ్చి కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయన గురి తప్పని వెనుకాడు రేవంత్ రెడ్డి అనడంలో ఎలాంటి సందేహం లేదు. వారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ జూబ్లీ హిల్స్ అంటే ఒక 3 పార్టీలకు కూడా ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఉప ఎన్నిక. ఎందుకంటే ఎంగిపెళ్లి సుబ్బు సాగుకు వచ్చినట్టు ఆ మాగంటి గోపీనాథ్ చనిపోవడమేమో కానీ ఇవాళ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి ముఖ్యంటలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆడ దాదాపుగా మరి రీసెంట్ గా ఈసీ ఇచ్చినటువంటి ఓటర్ల జాబితా చూస్తే 4,01,000 ఓట్లు ఉన్నట్టు చెప్పడం జరిగింది. మరి అది ఏదేమైనా ఒక మాగంటి గోపీనాథ్ దాదాపుగా 14లో, 18లో, 23లో మరి హ్యాట్రిక్ కొట్టినటువంటి ఎమ్మెల్యే. అయితే ఒక్కసారి మాత్రం టీడీపీ నుంచి వచ్చిన తదుపరి మరి బీఆర్ఎస్ లో ఫిరాయింపులు ఇవన్నీ జరిగినటువంటి సందర్భం ఉన్నది. అవన్నీ కూడా మరి ఆయనకు ఒక పట్టం కట్టిరు. కానీ అక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ కనుక చూస్తే గతంలో మరి 7% ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత పోయిన 23లో కూడా 25,000 ఓట్లతో బీజేపీ మరి వాళ్ళు కొంత లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకటి మనకు కాంగ్రెస్ కలిసి వచ్చిన మేజర్ అంశం ఏంటంటే బీసీ వాదము, బీసీ నినాదము చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక కొలిమిలాగా కాలుతున్న క్రమంలో బీసీ అభ్యర్థిని నిలబెట్టి కొంత వాళ్ళ కాంగ్రెస్ మంచి పని చేసిందని భావించారు. ఎందుకంటే ఇక్కడ మైనార్టీ ఓట్లు దాదాపుగా 80 నుంచి 1,00,000 ఓట్లు ఉన్నాయి. సేమ్ టైంలో బీసీ ఓట్లు 1,40,000 నుంచి దాదాపుగా 1,50,000 ఓట్లు బీసీలో ఉంది. ఈ రెండు కనుక సహకరిస్తే కాంగ్రెస్ కు నల్లేరు మీద నడిచి. కానీ ఇక్కడ కూడా ఏంటంటే మరి మిగతా పార్టీలకు మైనార్టీల అనుబంధం లేదని కాదు, బీసీల అనుబంధం లేదని కాదు, కాకపోతే ఏంటంటే అభ్యర్థిని నిలబెట్టి కొంత చేసేది. కాకపోతే ఇక్కడ జరిగిందంటే ఏంటంటే స్థానికుడు నవీన్ యాదవ్ విద్యావంతుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళకి గతంలో వారికి చరిత్ర, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ను కొంత తప్పుబట్టి టీఆర్ఎస్ మాట్లాడినటువంటి సందర్భం కూడా చూస్తాం. దానికి మీడియా పరంగా అనేక విమర్శలు కూడా చేసినాం. మేము రౌడీలమే అయితే మా దగ్గర మేము చైతన్య రథం కూడా ఇచ్చినామని, తర్వాత హరీష్ రావు మాగా అరుగుల మీద కూర్చొని 50,000 అరుగుల మీద రాజకీయ వ్యవహారాలు జరిగినాయి. అయితే ఏదేమైనప్పుడు కూడా శ్రీశైలం స్థానికులు కావడము కొంత అడ్వాంటేజ్ ఉంది. సేమ్ టైం ఇక్కడ జరిగిందంటే ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి దాదాపుగా ఈ రాజకీయ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం కావచ్చు, తర్వాత బండి సంజయ్ మాట్లాడిన విషయంలో రాయపుడు ఏదో మనకు వాళ్ళ మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఇష్యూ అంతా కూడా కొంత డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తా ఉన్నది. ఏదేమైనా రేపటికి ఒకటే రోజు చివరి రోజు ప్రచారం చేసుకునే అవకాశం ఉంది. ఇక్కడ గతంలో కంపేర్ చేసుకుంటే, గతము ఓట్లకు కంపేర్ చేసుకుంటే దాదాపుగా మరి పెద్ద మార్జిన్ ఉన్నటువంటి సందర్భం ఎంఐఎంకును మన బీఆర్ఎస్ చేసినప్పుడు 2014లో అయినప్పుడు మనకు చూసినాం. తర్వాత ఇప్పుడు ఒక్కటే ఒక అడ్వాంటేజ్ అంటే ఎంఐఎం పోటీకి వెళ్ళేది అక్కడ మరి దాదాపుగా 1,00,000 ఓట్లు ఉన్నాయి. 1,00,000 ఓట్లు ఎటు డైవర్ట్ అవుతాయి, ఎవరి ప్రయోజనాన్ని కాపాడుతాయని చూస్తే ఇలా రెండు మన ఎందుకంటే 3 పార్టీలకు అది టాస్క్ ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ సిట్టింగ్ ను కాపాడుకోవడానికి, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్
వారి ఉనికి కోల్పోకుండా ఉండడానికి వాళ్ళు చెప్పిన ప్రజాపాలన ఏదైనా నిలబెట్టుకోవడానికి గెలవాల్సినటువంటి అవసరం ఉందని రెండు ప్రతిష్టాత్మక తీసుకొని చేస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ మన సోదరుడు చెప్పినట్టు 4 మాగంటి గోపీనాథ్ చనిపోయిన వెరీ నెక్స్ట్ అంటే ఒక వారం రోజులు గడవ ముందుకే మరి అంటే ఎత్తుగడలో ఎట్లా ఉప ఎన్నిక వస్తుందనేది కొంత అధికార పార్టీ గమనించి దాదాపుగా అన్ని డివిజన్లలో 120 కోట్ల రూపాయలు మీకు అభివృద్ధి పనులకు కేటాయించినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు అభివృద్ధి పనులు పెట్టినంత మాత్రాన కాంగ్రెస్ కు ఓటు బ్యాంక్ మరింతదా లేదా అనేది చూస్తే ఒకటి అంటే ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏమన్నా అలా అంటే జంకుతున్నారా? ఎక్కడో అంటే కమెంట్స్ కూడా సరే అన్నట్లు అభివృద్ధి గురించి మాట్లాడితే బాగుండేది, కానీ మతాలు వచ్చాయి, కాంగ్రెస్ అంటేనే ముసల్మాన్ అంటేనే కాంగ్రెస్ అని కమెంట్లు, అండ్ ఇంకోటి అదే టైంకి అజారుద్దీన్ ని మంత్రి చేయడం, ఇవన్నీ చూస్తుంటే కూడా ఏమన్నా భయపడుతుందా కాంగ్రెస్ అని? గారు ఇక్కడ మనము అజారుద్దీన్ ను ఈ టైంలో మంత్రి చేయడం వల్ల ఏంటంటే మైనార్టీ ఓట్ల కొరకే చేసేదని బీజేపీ బీఆర్ఎస్ అన్నట్టు అది కొంత పబ్లిక్ కూడా అనుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీకు ఇప్పుడు మీ ఇంటికి మా ఇల్లే దూరం, మా ఇంటికి ముస్లింలు మాకు మైనార్టీకి ఒక మంత్రి పదవి ఇవ్వలేదు, మీకు ఎందుకు ఇవ్వాలనే దాని మీద కూడా వాళ్ళ పెద్దలు మాట్లాడినటువంటి సందర్భము ఉంది. ఆ క్రమంలోనే ఆ జెంటిల్మెన్ అగ్రిమెంట్ లోనే అయితే మైనారిటీ సంఖ్యలో ఇద్దాం అనుకున్నారు కానీ ఇష్యూస్ వచ్చినాయి. కానీ తీరే టైంకు మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత అజారుద్దీన్ కు ఒక రకంగా కలిసి వచ్చింది. అయితే అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చిన తర్వాత 100% మైనార్టీ ఓట్లు కాంగ్రెస్ కు మళ్ళీ తయారడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ తోటి కూడా చిన్నపట్టాలు వేసుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ క్రమంలో కొంత వాళ్ళకు సయోధ్య ఉంది కనుక కొంత డైవర్షన్ మెజార్టీగా ఉన్న కొంత మైనార్టీ ఓట్లు ఇంకా పూర్తిగా పడే అవకాశం లేదు. దీన్ని బీజేపీ కూడా కొంత దీన్ని మైండ్ గేమ్ ఆడుతా ఉన్నది. బీజేపీ ఏంటంటే ఇప్పుడు ఇలా బీజేపీ సరే మనం డిపాజిట్ వస్తుందా లేకపోతే ఇంకేదో వస్తారని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు బీఆర్ఎస్ బీజేపీ. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఇలా బీఆర్ఎస్ బీజేపీ ఓట్లు కూడా మొత్తము బీఆర్ఎస్ కే ట్రాన్స్ఫర్ అవుతాయనే ప్రచారం జరుగుతూ ఉన్నది. దానికి కారణం కూడా ఉన్నది. ఎందుకంటే 8 పార్లమెంటు సభ్యులలో బీఆర్ఎస్ ఓడిపోవడము, ఒక బీఆర్ఎస్ ఓడిపోవడానికి అది కావాలని వాళ్ళకు ఒక ట్రాన్స్ఫర్ చేయడం వలన మీకు 8 సీట్లు బీజేపీకి వచ్చినాయి. ఆ గివింగ్ థ్యాంక్స్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ కొంత వాళ్ళు ఎట్లా గెలవలేక కాంగ్రెస్, ఎందుకంటే కాంగ్రెస్ గెలిస్తే దేశంలో ఒక అదంటే బీజేపీకి కొంత గ్రాఫ్ పడిపోతుంది, బీజేపీ కాంగ్రెస్ గ్రాఫ్ అమ్మంత పెరుగుతుంది అనే భయంతో బీజేపీ కూడా కొంత ట్రాన్స్ఫర్ చేస్తుంది అనే ఒక ప్రచారం అయితే జరుగుతూ ఉన్నది. ఏదేమన్నా 25,000 ఓట్లకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా కూడా బీజేపీ బీఆర్ఎస్ కి ట్రాన్స్ఫర్ చేసిందని భావించాలి. ఎందుకంటే వాళ్ళకు పోయిన 23 ఎన్నికల్లో దీపక్ రెడ్డికి 25,000 పైకిలకు ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు తగ్గడానికి వీల్లేదు, ఎందుకంటే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక 3,000 చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారండి మల్లేశ్వర్ గారు, చర్చిద్దాం దీని గురించి. ఆ పరిస్థితుల్లో కొంత ఇది మళ్ళీ వస్తాను. రామ్మూర్తి గారు, సో ఏం చెప్తారు? ఇందాక దయాకర్ గారు కమెంట్స్ చేశారు, సింపతితోని వాళ్ళు ముందుకెళ్లాలని చూస్తున్నారని చెప్పేసి. ఏంటి సింపతితో ముందుకెళ్లాలని చూస్తున్నారా? ఇప్పుడు ఆయనకు గాని ఆయన పార్టీ నాయకులకు గాని కనీసం గౌరవం లేకుండా, మహిళలపై గౌరవం లేకుండా పోతుంది. ఒక భర్త చనిపోయి ఈ 3 పిల్లల్ని వేసుకొని కొంగు పట్టుకొని కన్నీళ్లు కార్చుకుంటూ అయ్యా భర్త చేసిన పనులని ప్రజలకు చెప్పుకుంటూ ఒక ఎమోషనల్ గా కన్నీళ్లు పెట్టకుండా కన్నీళ్ళని అవమానపరిచే దుర్మార్గ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉండడం నిజంగా దురదృష్టకరం. ఒక విషయం తమ్ముడు మిత్రుడు చెప్పాడు, అభివృద్ధి జరుగుతున్నది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినాను, ఒక్క ఇటుకన్నా పేల్చారా? ఒక్కరికన్నా ఒక ఇల్లు కట్టించారా? ఇంద్రమ్మ ఇల్లు మేము కట్టించిన 1,00,000 డబుల్ బెడ్రూమ్లు తప్ప ఒక్కటైనా మీరు ఇల్లు కట్టించారా? రెండోది, మొత్తం అభివృద్ధి చేస్తున్నాం, మొత్తం కాలువలు తవ్వి
డ్రైనేజీలు మొత్తం ఊడిపోయి ఎక్కడికెక్కడ నిండిపోయి ప్రతి రోడ్డు మీద నీళ్లు కాలువలై మొత్తం ఏర్లై పారుతుంటే మొత్తం కంపు వాసన కొడుతుంటే ఇదా మీరు చేసే అభివృద్ధి? 2 సంవత్సరాల్లో చేసినామంటున్నారు. 2 సంవత్సరాలు ఏం చేసిండ్రు? వచ్చారు, తవ్వారు, పొక్కలు తీశారు, మొత్తం డ్రైనేజీలు కొట్టుకోపోకుండా ఎక్కడ స్ట్రక్ అయ్యి మొత్తం ఇళ్లకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. అభివృద్ధి అనేది ఈ మాట మీరు చెప్పే ముందు అంటే ఒక చిన్న సబ్మిషన్ అండి. ఇప్పుడు ఈ మాట మీరు చెప్పేటప్పుడు రామ్మూర్తి గారు, సరే 2 నెలలుగా ఇట్లా మురికి నీళ్ళు ఇళ్లకి వెళ్తుంది, ఈ పరిస్థితి ఉంది అంటే, మరి గత 10 ఏళ్లలో మీరేం చేసిర్రు? ఇది మూడోసారి అదే చెప్తున్నాను. 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఒక రౌడీ ముక్కలు కూడా లేకుండా మాగంటి గోపీనాథ్ ఒక్కొక్కటి వేళ్లతో పెకిలేసారు. అక్కడ గంజాయి లేకుండా చేసిండు. ఇప్పుడు అవి ఎయిర్లైఫ్ గంజాయి అంతా తిరుగుతుందని చెప్పేసి ఆ మాట అన్నారు కదా. నేను అదే అంటున్నా, ఒకప్పుడు లేని మొత్తం ఈ 2 సంవత్సరాల క్రితం బోరబండ గాని, ఆయన అన్నట్టు షేక్పేట్ గాని, యూసుఫ్ కూడా గాని, ఆ బస్తీలలో ఇలాంటిది ఈ వాసన కూడా లేకుండా చేసిండు మాగంటి గోపీనాథ్ గారు. ఈ 2 సంవత్సరాలలో మళ్ళీ రౌడీలు, గుట్కాగాన్లు లేదా జేబు దొంగలు మొత్తాన్ని తయారు చేసి వసూల బ్యాచ్ ని తయారు చేయడం ఈ నవీన్ యాదవ్ పనే అది కదా. అలాంటి రౌడీని తీసుకొచ్చి రౌడీలో ఓటేసారు. రామ్మూర్తి గారు ఒక నిమిషం అంటే ఈ పాయింట్ క్లారిటీ మళ్ళీ వస్తాను మీ దగ్గరకు వస్తా. ఈ పాయింట్ ఇందాక 2 పాయింట్లు చెప్పారు కదా, దాని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం. ఒక్క నిమిషం. ఏంటి దయాకర్ గారు ఏమంటారు? మరి మీరేమో వాళ్ళు చేయడం వల్లనే ఇదంతా జరిగిందంటే, ఆయన అంటున్నారు 2 ఏళ్లలోనే జరిగింది ఇదంతా, మేము ఉన్నప్పుడు అవేం లేవు, మీరున్నప్పుడే వచ్చిందని చెప్పేసి అంటున్నారు. గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ ఇప్పుడు మాట్లాడారు అన్న, మీరు మాట్లాడేటప్పుడు మేము సైలెంట్ ఊరుకున్నాము. ఎందుకు చెప్పండి దయాకర్ గారు, చెప్పండి పాయింట్ చెప్పండి. ఇప్పుడు 10 ఏళ్ల పాటు వీళ్ళు నిర్లక్ష్యం చేసి ప్రజల్ని పట్టించుకోలేదు కాబట్టి అక్కడ మొత్తం కూడా ప్రజలు అన్రెస్ట్ లో ఉన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ఇవాళ కాలనీ డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు, రవాణా వసతి కావచ్చు, ఇవాళ బస్తీలలో సమస్యలు కావచ్చు, నీటి వసతి కావచ్చు, రోడ్ల పరిస్థితి కావచ్చు, అక్కడ పోతే ఇవాళ దాన్ని మేము పరిష్కారం చూపి 4 నెలలుగా ఒక యుద్ధ ఆగమేఘాల మీద మొత్తం కూడా ప్రజల దగ్గరికి వెళ్లి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కూడా సమీక్షలు చేసి ఇక్కడ అభివృద్ధి ప్రణాళిక జరుగుతా ఉంది. ఇవాళ మీరు 10 ఏళ్ల పాటు పట్టించుకోకనే కదా హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ నగరం చేసి ఉక్కుపాదం మోపి పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ హైదరాబాద్ లో ఎక్కడ కూడా డ్రగ్స్ కనపడితే ఉక్కుపాదం. ఇందాక ఒక పాయింట్ మల్లేశ్వర్ గారు ఒక పాయింట్ అన్నారు, మాగంటి గోపీనాథ్ మరణాంతరం వెంటనే 4 రోజులకే 150 కోట్లు అక్కడ మంజూరు చేయడం. ఎలాంటి స్ట్రాటజీలు కావా? అంతకు ముందు మరి ఏం చేస్తారు? నేను ఏమంటున్నంటే మొదటి నుంచి కూడా నగర అభివృద్ధి పట్ల, తెలంగాణ అభివృద్ధి కోసం మనం బాగుండేది. కరెక్ట్. అక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మరణాంతరం 4 రోజులకే రిలీజ్ చేయడం అంటే ఇవి మీ స్ట్రాటజీలు కావా? నేను స్ట్రాటజీ కాదండి. హైదరాబాద్ లో మొదటి నుంచి కూడా ఇలా కంటోన్మెంట్ గెలవగలిగినామండి. దేనికి గెలవగలను ప్రజల నమ్మకంతో కంటోన్మెంట్ అంటే మీరు వచ్చిన స్టార్టింగ్ లో పీరియడ్ అది 2 నెలల్లో రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఈ నమ్మండి, ఈసారి నమ్మండి అని అంటున్నారు. అంటే 2 నెలల్లో మీకు వ్యతిరేకత వచ్చింది. మళ్ళీ కంటోన్మెంట్ సినారియో, జూబ్లీహిల్స్ సినారియో వేరు. హైదరాబాద్ మాట్లాడండి, మీరే మాట్లాడండి. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను. మీరు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మీరు ఇప్పుడే అన్నారు డ్రైనేజ్ లేకుండా పారడానికి కారణం 2 సంవత్సరాల నుంచి అలా డ్రైనేజ్ అలానే ఉందా? చెత్త కూడా ఎత్తే వాళ్ళు లేరు. మీరు ఒక్క పెద్దపీట వేసింది హైదరాబాద్ నగర అభివృద్ధికి. ఇవాళ గవర్నమెంట్ వచ్చిన నాటి నుంచి ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మీరు గుర్తుపెట్టుకోండి, హైదరాబాద్ అభివృద్ధితో పాటు హెచ్ఎండి అభివృద్ధి, ఫ్యూచర్ సిటీ, ముఖ్యమంత్రి గారే మున్సిపల్ మంత్రిగా ఉండి నిరంతరం సమీక్షలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ నాయకుడు మున్సిపల్ మంత్రిగా ఉండి హైదరాబాద్ ఒక కంపెనీ తెచ్చినా, ఒక ఫ్లైఓవర్ కట్టినరా, మేము రోడ్ వేసినా, ఏమేసి చెప్పండి.
నేనేమంటున్నా ఇవాళ దావోస్ పైన జర్మనీ పైన జపాన్ ఒక కంపెనీ తెచ్చారా? జపాన్ పైన జర్మనీ పైన ఎందుకు లక్షల ఉద్యోగాలు సృష్టించడం ప్రైవేట్ రంగంలో. ఒక నిమిషం రామూర్తి గారు, దయాకర్ గారు రామూర్తి గారు ఒక్క నిమిషం ఈ పాయింట్ క్లారిటీ నేను తీసుకుంటాను. ఒక్క నిమిషం మీరు చెప్పినా వాళ్ళు చెప్పినా బీజేపీ కూడా ఏమనుకుంటుందో ఒకసారి నేను క్లారిటీ తీసుకుంటాను. శ్రీనివాస్ గారు, లక్షల ఓట్లు నాయకులకు సానుభూతి అనేది గతంలో అలా ఎమ్మెల్యేలు ఎట్లా కొంగులు చాపిర్రు అనేది గతంలో పాడి కౌశిక్ రెడ్డి లాంటి వాళ్ళని చూసినాం, ఇంకోళ్ళు చూసినాం. వీళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే గతంలో గంజాయి కేసులో, మాలక ద్రవ్యాల కేసులో షాంపిల్స్ వచ్చి ఇచ్చినటువంటి చరిత్ర మర్చిపోయినావా అండి రామూర్తి గారు? ఇంత దిక్కుమాలి డ్రగ్స్ హైదరాబాద్ లో మీరు నిద్రపోతున్నారు. మీ పోలీసు వ్యవస్థ నిద్రపోయింది. మీ ముఖ్యమంత్రి నిద్రపోయింది. హోంశాఖ మంత్రి అయినే 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ హైదరాబాద్ లో దొరికితే మీ వాళ్ళు నిద్రపోతున్నారు. గంత దరిద్రపు ప్రభుత్వం. మీరు మాట్లాడుతున్నారు డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. మీరు తెలంగాణ పోలీసులు కదా పట్టుకుంది. నేను అనేది తెలంగాణ పోలీసులా? తెలంగాణ పోలీసులా? ఒక నిమిషం దయాకర్ గారు, రామూర్తి గారు ఒక నిమిషం మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క నిమిషం దయాకర్ గారు పర్సనల్ వద్దు. డ్రగ్స్ లో దొరికారండి. ఒక నిమిషం అండి. కేటీఆర్ డ్రగ్స్ శాంపిల్ లో ఇవ్వడానికి సిద్ధపడ్డారు. శాంపిల్స్ ఇచ్చినంత మాత్రాన వాళ్ళు ఇది అదేం కాదు. ఆయన ముఖ్యమంత్రికి చూస్తూ ఊరుకోము. తర్వాత మీ బీఆర్ఎస్ బతుకు ఎన్నికలు కాదు, రాలిపోయే వెంట్రిక కూడా రామూర్తి గారు, దయాకర్ గారు ప్లీజ్ వెయిట్. శ్రీనివాస్ గారు ఇక్కడ ఏంటి మీ వర్షన్ ఏంటి? ఉన్నాయనుకుంటున్నారా? జూబ్లీ హిల్స్ లో వాళ్ళు అంటున్నట్లుగా డ్రగ్స్, గంజా ఇవన్నీ ఉన్నాయనుకుంటున్నారా స్టిల్? అదే కదా అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి. రెండు పార్టీలు కూడా పాలించిన పార్టీలు, పాలిస్తున్న పార్టీలు. బీఆర్ఎస్ పాలించింది, బీఆర్ఎస్ తప్పు చేసినాయి, బీఆర్ఎస్ నిర్లక్ష్యం చేసినాయి. బీఆర్ఎస్ కాలంలో ఉన్నటువంటి అక్కడ పేదరికం, స్లమ్స్ అన్ని కూడా కాంగ్రెస్ మాట్లాడుతూ ఉన్నది, తిడుతూ ఉన్నది. సిమిలర్ గా ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేసినట్టు నిర్లక్ష్యం గురించి బీఆర్ఎస్ మాట్లాడుతున్నది. ఎన్ని తప్పులు, ఆ అన్ని తప్పులు, అక్రమాలు, అసత్యాలు అన్ని కూడాను ఆ రెండు పార్టీలు గతంలో పాలించినాయి, ఇప్పుడు పాలిస్తున్నాయి. కాబట్టి వారిని ఒకరినొకరు మాట్లాడుకునే అవకాశం ఉన్నది. ఇది చాలా అడ్వాంటేజ్ భారతీయ జనతా పార్టీకి. చాలా మాట్లాడు. నేను అక్కడ పాదయాత్ర చేసేటప్పుడు చెప్తా ఉన్న జనాలు దో పార్టీ అవి బేకార్ సాబ్ 28లో బీజేపీ వస్తుంది, ఇప్పుడు మేమంతా బీజేపీకి ఇస్తామని చెప్పారు. అంటే ఎంత అవేర్నెస్ వస్తుంది. కంపేర్ చేస్తా ఉన్నారు ప్రజలు డబ్బుతోనో. ఇప్పుడు రెండు పార్టీలకు విచ్చలవిడిగా డబ్బులు వస్తున్నారు. మందు అనేక రకాలుగా ప్రలోభాలు గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు. ఇవన్నీ కూడాను అంటే మంచి పని చేస్తే డబ్బు ఎవరిస్తున్నారు? గిఫ్ట్లు, మద్యం ఇవన్నీ ఎవరిస్తున్నారు? రెండు పార్టీలు. ఇప్పుడు అక్కడ కేంద్ర మంత్రి ఉన్నారు కిషన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు. ఒక నిమిషం రామూర్తి గారు, నేను సమయం ఇస్తాను. ఒక నిమిషం సమయం ఇస్తాను. మీరు అడగడానికి నేను ఇస్తాను మీకు. మీరు అడగడానికి టైం ఇస్తాను. శ్రీనివాస్ గారు, రెండు పార్టీలు ఆర్థికంగా బాగా డబ్బు ఉన్నటువంటి పార్టీలు. ఒకటి రూలింగ్ పార్టీ, రెండవది రూల్ చేసినటువంటి పార్టీ. డబ్బులకి ఏం కొద్దులు ఆ రెండు పార్టీలకు. పార్టీ 100,000 కోట్లు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. డబ్బులతోని ఓట్లు కొనుక్కుంటే మీరు చేసిన డెవలప్మెంట్ గురించి మార్కు పడనట్టే కదా. మీరు పడతలేవు కాబట్టి ఆ డబ్బులు ఏదో చూపుతా ఉన్నారు కదా. మీరు గిఫ్ట్లు ఇస్తా ఉన్నారు కదా. మీరు అనేక రకాలుగా గ్రూపుల వల్ల డబ్బులు వస్తా ఉన్నారు కదా. ఎందుకు డబ్బులు ఒక ప్లే గేమ్ నడుస్తుంది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క వ్యక్తులు రేట్ చేస్తారు. అవునుగా, ఎందుకు చేస్తున్నట్టు ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తారు. మీరు పని చేసి ఉంటే ఆ పేదరికి అక్కడ ఎట్లా ఉంటుంది అంటారు. నేను పని చేసి ఉంటే ఇప్పుడే 250, 300 కోట్లు, 400 కోట్లు మంజూరు చేసి పని మొదలు పెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది?
ఒకటి శ్రీనివాస్ గారు, రైట్స్ కూడా జరిగినాయి, బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గరనే జరిగినాయి. కాంగ్రెస్ మీరు రెండు పార్టీలు అంటున్నారు, ఈ లెక్కను చూస్తే ఒక రైట్స్ ఒక్క పార్టీ దగ్గరనే జరిగినాయి. ఇంకా టైం ఉన్నది, బీజేపీ దగ్గరికి ఎందుకు వెళ్ళలేరు, కాంగ్రెస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదని అంటున్నారు. ఇంకా 2-3 రోజుల దాకా ఎన్ని చెప్తే చూద్దాం, ఎక్కడెక్కడ చెప్తే చూద్దాం. జరగాల, వాస్తవంగా కూడా రేట్ జరగాల. మైండ్ గేమ్ ఏమైనా ఆడుతున్నారా బీజేపీ? మైండ్ గేమ్ ఆడుతుందా? ఇందాక కమెంట్లు వచ్చినాయి, మల్లేశ్వర్ గారు ఒక పాయింట్ అన్నారు. మేము మైండ్ గేమ్ ఆడేది, ప్రజలు మైండ్ గేమ్ ఆడతారు. ఇప్పుడు అంటే మీ ఓట్లు డైవర్ట్ అయితే గనక బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసినట్టే అని చెప్పేసి సాధ్యమవుతుందా? అరే భార్య ఇంటలేదు, భర్త చెప్తే కదండి. ఇప్పుడు పార్లమెంట్ లో 8 సీట్లని గెలిపించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేయలేదా? ఎవరైనా కుట్ర పంతే, లేదంటే కొన్ని పార్టీలు ఎవరైనా అమ్ముడు పోతే ఇంకో పార్టీకి పోయి అని చెప్తే ఆయన ఏమైనా కామ ఇంటికాడ కూర్చోవచ్చు. కానీ ఓటర్లకే మీరందరు ఇక ఈ ఫలానా పార్టీకి పోయి అని చెప్తే వింటారా ఎవరైనా? ఎంపీ ఎలక్షన్స్ లో 8 మంది ఎంపీలు వచ్చారంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది, అందుకే వాళ్ళు ఓడిపోయారు కాబట్టి మీకు వచ్చినాయని చెప్పేసి అన్నారు. కాంగ్రెస్ చేసిన నాటకం వీళ్ళిద్దరు తోడు దొంగలయ్యి అక్కడ ఎంపీ సీట్లు గెలిపారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోతూ ఇంకొకళ్ళు బతికిస్తారా? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అవసరం లేదుగా, వాళ్ళకే టీ అని తెలంగాణ మీద ప్రేమ లేదు కాబట్టి బీఆర్ఎస్ గా మార్చుకున్నారు. ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ మొత్తం అంకం ముగిసినట్టే అని భావించి ఓట్లేదు. మోరోవర్ 5 సీట్లు 4 సీట్లు 9 సీట్లు గెలిచి అక్కడేం సాధించేది అని చెప్పి వాళ్ళు ఆలోచించుంటారు. ప్రజలు దేశాన్ని పాలిస్తున్నది అప్పటికే 10 సంవత్సరాలు పాలించినట్టు పార్టీ ఈ దేశాన్ని మోదీ నాయకత్వంలో అనేక రంగాల్లో పురోభివృద్ధి జరుగుతున్నట్టు వాస్తవాన్ని గుర్తించి ఇక్కడ టర్న్ అయినారు, వివేకంతో ఓటేసినారు బీజేపీకి. సో ఆ టెంపో అదే కంటిన్యూ అయితే ఒక రాష్ట్రంలో ఎక్కడ 7%, ఎక్కడ 14%, ఎక్కడ 30% బీజేపీకి పార్లమెంట్ లో. సో ఇది డిపాజిట్ కూడా రాదని చెప్పేసి కమెంట్ వేశారు కదా సీఎం రేవంత్ రెడ్డి. ఒక కమెంట్ అన్నారు శ్రీనివాస్ గారు, బీజేపీకి డిపాజిట్ కూడా రాదు అని చెప్పేసి. అనమ్మా, మొన్న కూడా అన్నారు కదా, అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత పట్టుమని ఎనిమిది సీట్లు రాలేదు, కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం గెలుస్తుంది నవ్వుల పాలు చేసే ప్రయత్నం చేస్తారు. ఏమైంది? రాజకీయాల్లో అంటారు చూడండి, ఒకటి బళ్ళు ఓడలైతే ఓడలు బళ్ళు అవుతాయి అని చెప్పేసి ఎప్పుడేం టర్న్ తీసుకుని చెప్పలేరు. స్టూడెంట్ యూనియన్ లీడర్ గా ఉండి క్యాంపస్ హాస్టల్కి వెళ్ళి బ్యాగ్ పట్టుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినారు అక్కడ అస్సాంలో ఒకప్పుడు మహంతో. అట్లా అంచనా వేస్తే ఎవరిని కూడా అహంకారంతో ఎవరిని తక్కువ చేసి మాట్లాడితే ఎప్పుడు కూడాను ప్రగతి మీద మాట్లాడి డిబేట్ చేయండి. మీరు నిజాయితీగా ఆ ప్రాంత డెవలప్మెంట్ కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఆ ప్రాంతం యొక్క రహదారుల కోసం, ఆ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం కోసం, ఆ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయని కోసం పిక్చర్ ఎగ్జిబిషన్ పెట్టండి. మీరు చేసిన పని ఎందుకు పెట్టలేకపోతా ఉన్నారు? ఎందుకు ఓడించినారు? కానీ ఒకటి ఎట్ ద ఎండ్ డెవలప్మెంట్, మీరు అంటున్న డెవలప్మెంట్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. డెవలప్మెంట్ గురించి మాట్లాడితే కేంద్రంలో బీజేపీ ఉంది అధికారంలో. ఆ రకంగా చూసినా హైదరాబాద్ కి సంబంధించి నిధులు రప్పించడంలో కానివ్వండి, ఎందుకు కీలకమైన పాత్ర పోషించలేకపోయారు? పదే పదే చెప్తున్నాం సునీతగా, ఈ యొక్క రాష్ట్రానికి 11 లక్షల కోట్ల రూపాయలు ప్రత్యేకంగా డెవలప్మెంట్ కోసం అనేక ప్రాజెక్టుల మీద మేము మంజూరు చేసి గ్రౌండ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లో కనబడుతున్న రోడ్ల మీద హైదరాబాద్ లో కనబడుతున్న ఫ్లైఓవర్ మీద కేంద్రం నిధులు లేవా? అనేక స్కీమ్లలో మ్యాచింగ్ నర్స్ లేవా? అయినా నన్ను అడిగితే ఈ విషయాలు ఎందుకు మీరు చెప్పడానికి వెళ్ళట్లేదు, పబ్లిక్ లోకి వెళ్ళలేకపోతున్నారు? ఎక్కడ ఇప్పుడు మీతోని జీటీవీ ద్వారా చెప్తున్న విషయం ప్రతి ఇంటికి కార్యకర్త చెప్తాడు, ప్రతి ప్రెస్ న్యూస్ లో చెప్తా ఉంటారు. కాబట్టి ప్రజలకు అర్థమవుతున్నది డెవలప్మెంట్. అయినా ఒక్క నిమిషం ఆగండి, మీ పాయింట్ కి సబ్మిషన్ ఉందంట. సునీత గారు, రామ్మూర్తి గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా అన్నారు. ఒక నిమిషం అండి, ఆయన అడిగాక మీరు మాట్లాడొచ్చు. రామ్మూర్తి గారు అడగండి. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే తూతు మంత్రంగా మల్లేష్ అన్న ఒక మల్లేష్ అన్న కాంగ్రెస్ బీజేపీ వాళ్ళని తూతు మంత్రంగా రావడం, ఎన్నికల టైంలో ఆడావిడి చేయడం, వెళ్ళిపోవడం, అభివృద్ధి గురించి కానీ ప్రజల గురించి కానీ వాళ్ళ బాగోగుల గురించి కానీ పట్టించుకునే ఏకైక పార్టీ ఏదైనా ఉన్నదంటే అది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ ఉంటేనే ప్రజలు ఉన్నారు కాబట్టి బీజేపీకి కాంగ్రెస్ ఖచ్చితంగా కరుగార్చు ఓట పెట్టాలి. కాబట్టి నేను ఒక్కటే అడుగుతున్నాను, బీజేపీ పార్టీ వాళ్ళు ఈ 2 సంవత్సరాలలో ఎందుకు 100 కోట్లైనా తీసుకుపోయి, ఒక మంత్రి ఉన్నాడు కేంద్ర మంత్రి నియోజకవర్గం అయినా
జూబ్లీ హిల్స్ లో ఎందుకు అభివృద్ధి చేయలేకపోయింది, ఎందుకు ఒక కంపెనీ చేయలేకపోయిండు, ఎందుకు ఒక 1000 ఉద్యోగాలు ఇవ్వలేకపోయిండు, దానికి సమాధానం చెప్పాలి. మీరు భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి చెప్తారా రామ్మూర్తి గారు? ఎక్కడుంటారు? ఆ యొక్క సంవత్సరానికి ఒకసారి దసరాడు ఊరేగింపు కోసం దేవతలు తీసుకొస్తారు చూడండి. అట్లా కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో వండి ఇప్పటికి దోషాలు. వినండి వినండి, 2 సంవత్సరాలే కేసీఆర్ గారు పవర్ ఉంటేనే పవర్ లేకుండా రావాలని అడుగుతున్నారు. పవర్ ఉంటేనే పేపర్ లా, పవర్ లేకుండా ఫామ్ హౌస్ లో. ఈ కేసీఆర్ పార్టీ యొక్క నాయకుని యొక్క తీరు పనిచేసి దే ఆర్ నాట్ కాల్డ్ పొలిటికల్ లీడర్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఏమిటి? ఇప్పుడు మీ పార్టీలో ఎంపీలు ఉండి నిన్నదాకా ఇప్పుడు లేదు. ఇప్పటికి ఒక్కరు ఇద్దరు రాజ్యసభ మెంబర్లను పవర్ లో ఉన్నా కానీ ప్రత్యేకంగా మెంబర్లు రాజ్యసభ కావచ్చు, లేకుంటే లోక్సభ కావచ్చు, లేకుంటే మినిస్టరే కావచ్చు, కేంద్రంలో ఉంటే తీసుకురావచ్చు. డైరెక్ట్ ఆ ప్రావిజన్ ఉంటుంది. అడగండి, ఒకసారి తెలుసుకోండి. మీరు నేను ఎప్పుడు ఎమ్మెల్యే కాలేదు. మంత్రులకు మంత్రులు కూడా ఉంటారు కదా. కేసీఆర్ గారు మంత్రి ఉండ్రి. కేసీఆర్ గారు మంత్రిగా పరిపాలన వ్యవస్థ కేంద్రంలోని మంత్రి యొక్క రాష్ట్రంలోని ఒక ఎంపీ లోక్సభ స్థానంలో 100 కోట్లు 1000 కోట్లు వెచ్చించే పవర్ ఉంటుందా? అడగండి, ఒకసారి తెలుసుకోండి. పరిపాలన వ్యవస్థ ఏ రకంగా ఉంటుందో తెలుసుకోకుంటే. ఒక నిమిషం రామ్మూర్తి గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, ఇందాక దయాకర్ గారు అన్నారు, మేము ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మేము స్టార్ట్ చేశాము, మేము ఆల్రెడీ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి కూడా మేము మాట్లాడుతున్నాం, డెవలప్మెంట్ మేము చేస్తున్నాం అని అంటున్నారు. మీరేమో డెవలప్మెంట్ గురించి మాట్లాడితే అవ్వట్లేదని చెప్తున్నారు. కరెక్ట్, మంచి ప్రశ్న. ఇప్పుడు మీరే అడిగినారు, నాకన్నా ముందే మీరే బాగా మంచి ప్రశ్న వేసినారు దయాకర్ గారికి. చనిపోయిన తర్వాతనే ఫండ్స్ మంజూరు ఎందుకు చేసినారు? చనిపోయిన తర్వాత వెంటనే శంకుస్థాపన ఎట్లా చేస్తారు? అంటే ఇంతకాలంగా దివంగత గోపీనాథ్ గారు కాంగ్రెస్ పార్టీలో చేరలేదు కాబట్టి మంజూరు చేయలేదు. నాన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేల యొక్క కాన్స్టిట్యున్సీ లో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తేనే, ఆ ప్రెషర్ బిల్డప్ చేస్తేనే మన పార్టీలో చేరుతారు పాలసీ పెట్టుకున్నారు. కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు అమ్ముడు పోయినారు. వాళ్ళకి ఇప్పుడు దుష్టా దూరం ఉన్నట్టుగా 10 మంది మావోలని చెప్పుకునే పరిస్థితి వీళ్ళకు. నేను కాంగ్రెస్ లో పార్టీలో చేరని చెప్పుకునే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చనిపోయారు. చనిపోయిన తర్వాత అక్కడ ఎవరు చేయాల్సింది? ప్రభుత్వమే కదా. ఎమ్మెల్యే లేని లోటును ఎవరు తీర్చాలండి? కాబట్టి అవునండి, ఎమ్మెల్యే లేడు కాబట్టి అక్కడ మంత్రులు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు నిధులు ఇవ్వడం లేదు నాయన అని ఒకరో కేంద్రానికి రాస్తారు, ఒకరో పేపర్లలో ప్రకటిస్తారు. మాకు ఇళ్ళ ఊర్లలో పోదామంటే సిగ్గు అవుతుందని. మరి దానికి సమాధానం చెప్పండి, వాళ్ళకి ఎందుకు ఇవ్వడం లేదు? ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటగా మనం పెద్దపీట వేసింది సంక్షేమానికి, అభివృద్ధికి అండి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పాలన కంటే కూడా ఎక్కువ మనం అభివృద్ధికి, సంక్షేమానికి పెద్దపీట వేసి చరిత్రలో డెవలప్మెంట్ గురించి కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే తదనంతరం ఎందుకు ఇవ్వాలి? ఉన్నప్పుడే ఇవ్వచ్చు కదా. అవునండి, తదనంతరం ఎమ్మెల్యేలు వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చనిపోయింది కాబట్టి మేము అభివృద్ధి దానికి సమాధానం చెప్పండి. నేను అనేది 10 ఏళ్ళుగా ఎవరున్నారు? 10 ఏళ్ళుగా ఎవరున్నారు? ఏ పార్టీ అధికారం ఉంది? మీరు అధికారం ఉంది. మీరేం గాడిద పని మేము ఉన్నాం కాబట్టి భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుపోయినా, హైదరాబాద్ ని అంతర్జాతీయ అవినీతిలా నుంచి మున్సిపాలిటీల వరకు టీఆర్ఎస్ పార్టీది. మురికి
అవినీతిలో నెంబర్ 1. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం దయాకర్ గారు. సరే, ఈ విషయాలన్నీ పక్కన పెడదాం. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం రామూర్తి గారు ఒక్క నిమిషం. దయాకర్ గారు సరే, ఒక్క నిమిషం దయాకర్ గారు. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెడదాం సార్, అవి చర్చించుకునే మళ్ళీ అవే టాపిక్ వస్తుంది. సరే, అవన్నీ విషయం ఫ్రెష్ టాపిక్ మాట్లాడాలంటే కూడా ఇందాక రామూర్తి గారు ఒక మాట అన్నారు, కక్ష సాధింపు కోసం కేవలం మా పైనే దాడులు జరుగుతున్నాయి. మీ పరిధి జూబ్లీ హిల్స్ పరిధి వరకు ఏమన్నా చేసుకుంటా, పరిధి దాటి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇవన్నీ ఎందుకు చేయడం అని చెప్పేసి వాళ్ళు అడిగారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు కక్ష సాధింపు చర్యలు ఏముంటాయండి? ఇక్కడ ఎన్నికల కమిషన్ అధీనంలో ఉంటది, ఎన్నికల కోడ్ ఉంటది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్షం అయినా ఎన్నికలకు అధికారులు నిర్వహిస్తారు. అధికారులు పోయి తనిఖీలు చేస్తే కూడా అధికార పార్టీ మీద వేస్తే మరి ఎట్లండి? మీ ఆయంలో ఉప ఎన్నికలు ఎట్లా జరిగినో తెలంగాణ ప్రజలు చూడలేదండి. 1000 కోట్లను పెట్టి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి అరే ముఖ్యమంత్రి వారం రోజులు కంటిన్యూగా ఉప ఎన్నిక కోసం తిరిగిన ఘనత ఎక్కడ లేదు ఈ రాష్ట్రంలో, తెలంగాణలో, హైదరాబాద్. ఉప ఎన్నిక కోసం ఒక భర్త చనిపోయిన మహిళ మీద ఈ విధంగా పాల్పడుతున్నాడు. ఆయన మాట్లాడివ్వండి ఒక్క నిమిషం. చెప్పండి దయాకర్ గారు. ప్రజలు పిలుపునిస్తే ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా పోతారు. ఆయన ఉన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నిసార్లు అయినా వస్తాడు, ఎన్నిసార్లు అయినా ఉంటారు. దానికి మీరు వారం రోజులు 10 సార్లు ఏందండి? మీరు ఇదే హుజూరాబాద్ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇంకో దగ్గర ఉప ఎన్నికలలో తెలంగాణ ప్రజలు చూసిరు కదా, ప్రజాధనాన్ని, ప్రజా ఖర్చును మీరు ఎట్లా దుర్వినియోగం చేశారు, అధికారులు ఎట్లా దుర్వినియోగం చేశారు. ఇవాళ ప్రజల సొమ్ముని కాంట్రాక్టర్ రూపంలో వచ్చి కాంట్రాక్టర్ల నుంచి ఇవాళ మీరు ఎట్లా ఉప ఎన్నికలకు మళ్ళించారని ప్రజలు చూస్తారు కదండి. ఒక ఓటుకు 20,000, 50,000 పెట్టి ఇవాళ లక్షల కోట్లు పెట్టి ఫోన్ ట్యాపింగ్ పెట్టి అధికారులతో మీరు ఉన్నటువంటి ప్రతిపక్షాలను వెంటాడి అక్రమ కేసులు పెట్టి అరే మీరు మాట్లాడితే ఎట్లండి? మీకు కూడా సిగ్గుండాలి. ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కూని చేసి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసి లక్షల కోట్ల రూపాయలు పెట్టి ఒక హుజూరాబాద్లే ఒక ఎన్నిక కోసం దళిత బంధుని తీసుకొచ్చి మోసం చేసినటువంటి దగాకోరు, దివాలకోరు, ఇవాళ ఒక నీచమైన అవినీతి పార్టీ ఈ రాష్ట్రం లేదని ఉందన్న బీఆర్ఎస్ పార్టీ. నువ్వేదో నీతులు మాట్లాడతాడు ఇవాళ బీజేపీ పార్టీకి 8 సీట్లు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కారణం కాదా? ఇవాళ పేలమైన అభ్యర్థులు పెట్టి ఇవాళ బలమైన ప్రచారం చేయకుండా ఇవాళ మోడీ కమ్ముడు పోయి ఇవాళ మోకరిల్లి మీ పైన కేసుల కోసం, మీ వివరాల కోసం మోకరిల్లినటువంటి దద్దమ్మలు మీరు. ఇవాళ మీరు మాట్లాడుతుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలని ఆ రోజు బీజేపీలను, కాంగ్రెస్ పార్టీ ఎంపీలను డమ్మీలను పెట్టి బీజేపీ వాళ్ళు గెలవడానికి రామూర్తి గారు, దయాకర్ గారు ఒక్క నిమిషం ఆగండి. రామూర్తి గారు ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం అండి. దయాకర్ గారు, ఎస్ మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? ఈ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేస్తుంది అనుకోవచ్చా? ఉప ఎన్నిక 3 పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నిక, అందులో ఎలాంటి సందేహం లేదు. అందులో బీజేపీకి గెలిచినా ఓడినా పెద్ద ఒరిగేది ఏం లేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మాత్రం చాలా ప్రతిష్టాత్మకంతో పాటు భవిష్యత్తును నిర్ధారించే ఎన్నిక అనేది ఇక్కడ కరెక్ట్ గా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా ఉప ఎన్నికలో ఒక వర్గానికి భవిష్యత్తు ఆధారపడి ఉన్నది, ఒక వర్గము అంధకారంలోకి నెట్టే ప్రమాదం ఉన్నది. ఇటువంటి పరిస్థితి మనకు ఉప ఎన్నిక ఉన్నది. అందులో అడ్వాంటేజ్ ఏంటంటే బీజేపీ ఓటు బ్యాంకు గతంలో దీపక్ రెడ్డిది 25,000 14% మనకు నమోదైనటువంటి పరిస్థితి ఉన్నది ఓట్ షేరింగ్. ఇప్పుడు గణాంకాలు చెప్తున్నటువంటి వివిధ సర్వేల ద్వారా చెప్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే ఓటు బ్యాంకు తగ్గుతుంది అనే ప్రమాదంతో ఇలా
టిఆర్ఎస్ కాంగ్రెస్ పోటాపోటీ నడుస్తుందనే ప్రచారం జరుగుతూ ఉన్నది. అయితే బీజేపీ ఓటు బ్యాంకు ఏమాత్రం తగ్గినా టిఆర్ఎస్ కి అనుకూలం చేసినా కూడా ఇక్కడ మనము కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ ఏంటంటే రెండు అడ్వాంటేజ్లు కలిసి వచ్చే అంశం ఉంది. ఒకటి బీసీ అభ్యర్థిని నిలబెట్టడం అనేది ఒక అంశం అయితే, రెండో అంశం ఏంటంటే మైనార్టీల ఓట్లు ఎక్కడ కూడా దాదాపుగా 100 అంటే దాదాపుగా 90 నుంచి 1,00,000 ఓట్ల దాకా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. ఆ మైనార్టీ ఓట్లు ఎంఐఎం కనుక పోటీ చేస్తే కొంచెం అంచనాలు కింది మీద ఉండే కానీ ఎంఐఎం కూడా సానుకూలంగానే ఉందని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా అక్కడ జరిగే ఇంత గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టి పెట్టుకొని ఎంఐఎం కేసీఆర్ కూడా సపోర్ట్ గా ఉన్నటువంటి సందర్భాన్ని మనం మర్చిపోకూడదు. ఎందుకంటే అటువంటి అంటే గ్రౌండ్ లెవెల్లో ట్రాన్స్ఫర్ కనుక కాకపోతే రేపు ఆ ప్రమాదం ఉంటుందనే దాని మీద ఉన్నది. ఇప్పటికీ కూడా ఒక దాదాపుగా ఒక 4 to 5% మార్జిన్ తోటి కాంగ్రెస్ వైపే మొగ్గుతున్నారు అనేది మనకు ఇక్కడ ప్రీ పోల్ సర్వేస్ కావచ్చు, ఇక్కడ పర్సనల్ గా చేస్తున్నటువంటి సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి. అది ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి బలమైన కారణం కూడా ఏంటి, ఇలా రిజర్వేషన్స్ అవసరం అనేది 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ ఒక తీర్మానం రిజర్వేషన్ బీసీ అభ్యర్థిని ఎవరు చూస్తలేదు. అక్కడ సీన్ లేదు, మీరు మాట్లాడినట్టు కూడా అసలు లేదు ఆడ. ఒక నిమిషం రామూర్తి గారు, టైం తక్కువ ఉంది, నేను వస్తాను మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఆగండి, ఆయన జస్ట్ ఆయన ఒపీనియన్ అంతే. అది మల్లేశ్వర్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. ఒక నిమిషం రామూర్తి గారు, దయచేసి ఒక నిమిషం ఆగండి. రామూర్తి గారు, అసలు ఈ బొమ్మర పోతన్నకు ఏమైనా జూబ్లీస్ మీద అవగాహన ఉందా? నవీన్ యాదవ్ అభ్యర్థి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి అక్కడ ఉన్నటువంటి వార్డుల్లో, ప్రతి బస్తీలో నవీన్ యాదవ్ ఉన్నటువంటి సేవా కార్యక్రమాలు ఉన్నాయి. రిజర్వేషన్ అంశము రామ్మూర్తికి అర్థమైతలేదు కానీ బీజేపీ మీద ఇప్పుడు ఆ నెపం నెడుతున్నారు కాబట్టి బీజేపీ ఓట్లు ఎందుకంటే బీజేపీ 9వ షెడ్యూల్లో చేర్చలేదనో లేకపోతే రాజ్భవన్ వేదిక ఆర్డినెన్స్ ప్రచారం అయితే బీసీలు తీసుకు కనుక అది కాంగ్రెస్. శ్రీనివాస్ గారు మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? 10 seconds అండి, మీ ఫైనల్ కమెంట్స్ ఏంటి? బస్ ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని జూబ్లీస్ ప్రజలు ఒక వివేకవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. సో దట్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ డిపెండ్స్ అపాన్ జూబ్లీస్ యొక్క నిర్ణయం. రామూర్తి గారు మీ ఫైనల్ కమెంట్స్ 10 seconds. ప్రజలకు అండదండలుగా బీఆర్ఎస్ పార్టీ నిలవాలంటే, కేసీఆర్ గారికి బలం ఉండాలంటే, భయం రేవంత్ రెడ్డికి తగలంటే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిస్తేనే అప్పుడు కాంగ్రెస్ కు బుద్ధి వచ్చి అన్ని హామీలు నెరవేర్చది. అక్కడ జూబ్లీస్ ప్రజలు ప్రధానంగా కోరుకునేది ఓట్ ఫర్ డెవలప్మెంట్, ఫ్యూచర్ ఫర్ డెవలప్మెంట్. అక్కడ ఒక సమర్థుడు యువకుడు 24 గంటలు ఒక సైనికుల్లాగా పనిచేస్తాడు. కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టబోతా ఉన్నారు. చూద్దామండి, సమయం కూడా తక్కువ ఉంది, మీరు అన్నట్లు సమయం కూడా తక్కువ ఉంది. ఏం జరుగుతుందో మేము కూడా చూస్తాం, మా అందరికి కూడా ఆసక్తిగానే ఉంది ఏం జరుగుతుందో అని. రైట్, థ్యాంక్ యూ అండి. డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద చూస్తున్నాం, సమయం తక్కువ ఉంది ప్రచారానికి. రేపే ఆఖరి తేదీ. 3 రోజుల్లో ఏదైతే జూబ్లీహిల్స్ భవితవ్యం ఏంటిది అనేది కూడా మనకు తెలియబోతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.